శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి మన వీడియో వచ్చేసరికి ఏంటి అంటే ఉగాది రోజు మొదలైన చైత్ర వసంత నవరాత్రుల సందర్భంగా మొన్నటి నుంచి చేసుకోవడం కుదరిన వాళ్ళకి ఏ రోజుల్లో చేస్తే మంచిది అనేది ఈ వీడియో అనమాట. ముందుగా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మంచి రోజులండి. 9 రోజులైతే చాలా సందేహాలు అయితే వస్తూ ఉంటాయి. ప్రెగ్నెంట్ లేడీస్ చేసుకోవచ్చా, ఇంట్లో చేసుకోవచ్చా, ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఏ అమ్మవారిని పెట్టుకోవాలి, ఏమేం చదువుకోవాలి, ఏ టైంలో చేసుకోవాలి, ఇలా చాలా అంటే చాలా వస్తూ ఉంటాయి. నేను ఇవన్నీ కూడా ఎంతో కొద్దైనా సరే మీకు చాలా అన్ని నాలెడ్జ్గా తెలిసేలాగైతే నేను చెప్తాను. ఎక్కడ ఎవరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సర చైత్ర వసంత నవరాత్రులు మొదలైన రోజులు డేట్స్ వచ్చేసరికి 30వ తారీఖు 3వ నెల 2025 నుంచి 7వ తారీఖు 4వ నెల 2025 వరకు, అంటే ఉగాది రోజు నుంచి మనకి ఏప్రిల్ 7వ తారీఖు వరకు. అసలైతే ఏప్రిల్ 6 నవమితోనే అవుతుందండి. తగులు మిగులు వచ్చాయి నవమి తిథి అనేది. కానీ ఏంటి అంటే మనకి 9 రోజులు పూర్తయ్యి 9 నైట్లు ఉండాలి అనుకుంటే మాత్రం 7వ తారీఖు అనమాట. తగులు మిగులు రావడం వల్ల ఇలాంటి ఇబ్బంది అయితే వచ్చింది. కానీ 30వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు అయితే మనకి చైత్ర వసంత నవరాత్రులు అయితే మొదలైనాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే అమ్మవారికి ఏ టైంలో పూజ చేసుకోవాలి? మీ ఇష్టం అండి. ఏ టైంలో చేసుకున్నా సరే అమ్మ మీ దగ్గరికి రాకుండా అయితే ఉండదు. మీరు భక్తి శ్రద్ధతో కొలిస్తే మాత్రం అమ్మ మీ దగ్గరే ఉంటుంది. కానీ ఏంటి అంటే నేను ఇచ్చే చిన్న సజెషన్ వచ్చేసరికి కొంచెం మార్నింగ్ పొద్దున్నే ఉంటుంది కదా 4 ఆ టైంకి కానీ, లేదా 8 లోపు, 9 లోపు, 10 లోపు ఇలా పూర్తి చేసుకుంటూ ఉంటే ఏంటి అంటే కొంచెం మనకి పూజ అనేది టైంకి అవుతుంది. లేదు చేద్దాంలే అంటే అవ్వదు అన్నట్టు అవుతుంది అని చెప్పేసి నేను ఇలా అయితే చెప్తున్నాను. పూజ చేసుకోవడం రోజు కుదరదు, మేము ఆఫీసు బిజీ వర్కర్స్ అనుకుంటే మాత్రం కనీసంలో కనీసం లాస్ట్ 3 రోజులైనా చేసుకోండి, లేదా లాస్ట్ 5 రోజులైనా చేసుకోండి, లేదా లాస్ట్ 7 రోజులైనా చేసుకోండి. ఇప్పుడు ఇవాల్టి వీడియో చూసి రేపటి నుంచి మొదలెట్టినా మీకు 7 రోజులు అనేది అవుతాయి. చక్కగా అమ్మని ప్రార్థించి భక్తి శ్రద్ధలతో కొలవండి. లలితా సహస్రనామం చదువుకోండి. మీకు ఎప్పటికీ మంచి జరుగుద్దండి. ఇల్లో ఉన్నవాళ్ళు ఆర్ ఇంకెవరైనా ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు ఈ పూజనైతే చేసుకోవద్దండి. చాలా పవర్ఫుల్ అయిన నవరాత్రులు కాబట్టి చేసుకునే కొద్దీ చేసుకున్నంత ఫలము. ఇంకోటి ఏంటంటే ఉపవాసం ఉండొచ్చు. కలశం పెట్టుకునే వాళ్ళు కలశం పెట్టుకోండి. లేదు మాకు కలశం లేదండి అంటే మీరు డైలీ రోజు చేసుకుంటారు కదా షోడశోపచార పూజలు, అలా చేసుకుంటే సరిపోతుందండి. 2 పూట్ల దీపారాధన చేసుకుంటే ఇంకా మంచిది. మీరు కలశం స్కిప్ చేసుకొని ఇవన్నీ చేసుకోవచ్చు. చదువుకోవాల్సినవన్నీ చదువుకోవచ్చు. ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. ఇంకొకటి ఏంటంటే 9 రోజులు ఉపవాసం ఉండొచ్చా, అది మీ ఇష్టం అండి. ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు. ఉపవాసం వచ్చేసరికి 3 రకాలు ఉంటాయి. మార్నింగ్ టిఫిన్ చేస్తారు, మధ్యాహ్నం ఈవినింగ్ ఏం తినరు, మధ్యాహ్నం తింటారు, మార్నింగ్ ఈవినింగ్ తినరు, రోజంతా ఉంటారు డే ఫాస్టింగ్ లాగా. ఇట్లా మీకు ఎలా అనిపిస్తే ఏ టైంలో ఇది ఉందాము అని మీ మనసు కనిపిస్తే ఆ టైంలో అయితే ఉండొచ్చండి. ఏ టైంలో అయినా ఉండొచ్చండి. ఇంకోటి ఏంటంటే నాన్ వెజ్ తినొచ్చా, బ్రహ్మచర్యం పాటించాలా? బ్రహ్మచర్యం అనేది ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే ఇవంతా పవర్ఫుల్ అయిన నవరాత్రులు కాబట్టి. నాన్ వెజ్ తినొచ్చా అంటే నాన్ వెజ్ కూడా తినకూడదండి. ఈ 9 రోజుల తర్వాత మీరు యథావిధిగా తినొచ్చు. ఇంకోటి ఏంటంటే అమ్మకి మీ శక్తి కొలది రోజుకు మీకు నచ్చిన ప్రసాదం చేసుకోవచ్చు. శ్లోకాలు చదువుకోవచ్చు, అష్టోత్తరాలు చదువుకోవచ్చు, లలితా సహస్రనామం చదువుకోవచ్చు. అలా మీరు ఏదైనా చదువుకోవచ్చు అండి. గర్భిణీ స్త్రీలు మాత్రము 5వ నెల తర్వాత నుంచి పూజ చేసుకోకూడదు అని అంటారు పెద్దలు. సో దట్ ఏంటి అంటే 5వ నెల వచ్చి ఎవరికైనా ఉంటే మాత్రం లలితా సహస్రనామం పెట్టుకొని అష్టోత్తరాలు పెట్టుకొని చక్కగా ప్రశాంతమైన ప్లేస్లో కూర్చొని ప్రశాంతంగా హ్యాపీగా ఉండండి. ఈ 9 రోజుల తర్వాత ఉద్వాసన ఎప్పుడు అంటే 7వ తారీఖు చెప్పాను కదా, ఆ రోజు చెప్తారనమాట. కొంతమంది బయట ముత్తైదువుల్ని పిలిచి పెద్దగా చేసుకుంటారు. అలా అయినా చేసుకోవచ్చు. మీ శక్తి కొలది అండి. బయటకైతే తాంబూలము, స్టిక్కర్ ప్యాకెట్, గాజులు, జాకెట్ ముక్క, భోజనము ఇలా అయితే చేస్తూ ఉంటారు. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు చేసుకుంటారు. ఎవరి శక్తి కొలది వాళ్ళు చేసుకుంటారు. మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చండి.
ఏ ఇబ్బంది ఉండదు. నియమాలైతే ఇవేనండి. ఇవన్నీ పాటిస్తూ మీకు నచ్చినట్టుగా పూజ అయితే చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.